రాష్ట్రంలో వివిధ కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. తర్వాత ప్రధానంగా ప్రభుత్వాలు ముందుకొస్తేనే ఎటువంటి పరిశ్రమలైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడుకు ఈ అంశాలన్నీ కూడా బాగా తెలుసు. ఆయన హైదరాబాద్లో అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో హైదరాబాద్లో ఐటీ కంపెనీలు హైటెక్ సిటీని ఏర్పాటు చేయడం, సైబరాబాద్ నగరాన్ని సృష్టించి అనేక మంది లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఈరోజు హైదరాబాద్ను అంతర్జాతీయంగా ఐటీ రంగంలో ముందుంది. ఆ స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం వెనుక చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంది. అదే తరహాలో నవ్యాంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు అనేక ప్రణాళికలు రూపొందించారు. ప్రతి జిల్లాలో అంటే ఉమ్మడి 13 జిల్లాల్లో ఏదో ఒక సంస్థలను ఏర్పాటు చేసి అక్కడ యువతకు ఉపాధి కల్పించడం, తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలని ముందుకొచ్చే వెంటనే దానికి అవసరమైనటువంటి స్థలము, ఇతర మౌలిక వసతులు, నీరు, విద్యుత్తు, రహదారులు ఇటువంటి వసతులు కల్పించడానికి ముందుకు వస్తున్నట్టు పెద్ద ఎత్తున చెప్పారు. మచిలీపట్నంలో ఆయిల్ కంపెనీని ఏర్పాటు చేయడానికి బీపీసీఎల్ కంపెనీ ముందుకు వచ్చే ఈ కంపెనీ తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని గుజరాత్కు సంబంధించినటువంటి నేతలు ప్రధానమంత్రి మోడీ ద్వారా అనేక ఒత్తిడి తెచ్చినా కూడా ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిందేనని చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేసి దానిలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా అనేక మంది ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని, దానికి అవసరమైనటువంటి అన్ని వసతులు కల్పిస్తామని ఆహ్వానించారు. తర్వాత భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి జీఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణం నత్తనడుగ్గా ఉంది. ఇటీవల చంద్రబాబు భోగాపురంలో పర్యటించి అంతర్జాతీయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ ప్రాంతానికి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెందినటువంటి జీఎంఆర్ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టర్గా ఉన్నారు. అందువలన దీని నిర్మాణం అంతా కూడా మీ ఇద్దరి మీద బాధ్యత ఉందని చెప్పని అప్పగించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అట్లనే గతంలో వైసీపీ హయాంలో విశాఖలో పాలిమార్ సంస్థలో అగ్ని ప్రమాదం సంభవించి సుమారుగా 10-15 మంది చనిపోయారు. ఆ సంస్థను తిరుపతి అంటే చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ సిటీలోకి మార్చాలనేటువంటి నిర్ణయం కూడా జరిగింది. శ్రీ సిటీలో ఇంకా ఆ సంస్థ ఇతర ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా బ్యాటరీ కార్ల తయారీకి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ సంస్థ ఎక్కడ 13 జిల్లాలో ఎక్కడ యూనిట్ ఏర్పాటు చేసినా అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా అనేక పరిశ్రమలు, తర్వాత వ్యాపారాలు, సంస్థలు, ఐటీ కంపెనీలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వాటితో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు రాజధాని, ఇతర ప్రాంతాల్లో మౌలిక వసతులు, తర్వాత జాతీయ స్థాయిలో రహదారుల విస్తరణకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలని పెద్ద ఎత్తున ఆహ్వానించే దిశగా అడుగులు పడుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలకు అనుకూలంగా అనేకమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తారనే నమ్మకంతో అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారు. వీరందరితో చర్చించి ఒక మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇవన్నీ కూడా కొంత అమల్లో రావడానికి ఇంకా సుమారుగా ఒక 1-2 ఏళ్ళు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గన పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ పూర్తయి ఆ సంస్థలు పనిచేయడం కానీ ప్రారంభిస్తే లక్షల మందికి ఉపాధి కలుగుతుందని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతో కేంద్రంలో పెద్ద ఎత్తున నిధులు సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నేతలు, రాష్ట్ర నేతలు అందరూ కూడా రాష్ట్రాభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ పడబోతున్నట్లు పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. అనేకమైనటువంటి చిన్న వ్యాపార సంస్థలు, పెద్ద యూనిట్లు కూడా రాష్ట్రానికి తరలి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటిని కూడా మంత్రులు కూడా బాగా సిన్సియర్గా తీసుకొని దానికి అవసరమైనటువంటి అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాట్లు చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.